గడిచిన 150 ఏళ్లుగా వెలువడ్డ ఉద్గారాలు భూతాపాన్ని 0.8 డిగ్రీల మేర పెంచేశాయి. ఉష్ణోగ్రత 0.5 డిగ్రీ పెరిగితే 10% జీవజాతులు అంతరించిపోతాయి. మరి ఇదే ఉష్ణోగ్రత 2 డిగ్రీలు పెరిగితే మన పరిస్థితి ఏమిటి? పచ్చని పొడమిని నిప్పుల కొలిమిలా మార్చేస్తోంది ఎవరి పాపం ఎవరికి శాపంగా మారుతోంది? ఏసీ రూముల్లో అధినేతల సమావేశాలు భూతాపాన్ని తగ్గిస్తాయా? 20 ఏళ్లుగా చేస్తున్న ఈ ప్రయత్నాలు ఇప్పటివరకు సాధించింది ఏమిటి? 2014 వేసవి గుర్తుందా? అదే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు స్థాపిస్తే దాన్ని 2015 బ్రేక్ చేసింది. ఇక 2016 కూడా అదే రేంజ్లో మండిపోతే జనం మలమల మాడిపోవాల్సిందే. 100 ఏళ్ల క్రిందటి ఉష్ణోగ్రత కంటే లాస్ట్ ఇయర్ 0.69 డిగ్రీలు పెరిగితే ఈ ఏడాది 1 డిగ్రీ పెరిగింది. ఆ మాత్రానికే జనం అల్లాడిపోయారు. ధృవాల వద్ద మంచు కరిగిపోయింది. ఇదే వేడి ఇకపైన కొనసాగితే సముద్ర మట్టాలు 26 సెంటీమీటర్ల నుంచి 82 సెంటీమీటర్లకు పెరుగుతాయి. అప్పుడు తీర ప్రాంతాలతో సహా సముద్ర తీర నగరాలు నీట మునుగుతాయి. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో డెల్టా ప్రాంతాలన్నీ జలసమాధైపోతాయి. ఈ విషయాన్ని 1975లోనే పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మన దేశంలో ప్రభుత్వం అనుకోండి, జాతీయ స్థాయిలో ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి బాధ్యత ఇక్కడ ప్రజలను సంతృప్తిపరిచి వారి మద్దతు పొంది అక్కడ పదవుల్లో కూర్చోవడం. ఈ ప్రజలకు వ్యతిరేకంగా ఏం చేస్తే లాభం లేదు, ప్రపంచం కోసం అని చెప్పని. ఈ గ్లోబల్ వార్మింగ్లో సమస్య ఏంటంటే దీని పర్యవసానమే ప్రపంచం మొత్తం మీద ఉంటుంది. కానీ దాన్ని ఆపాలంటే నష్టమో మనం భరించాలి. ఇక్కడ మన ఊళ్ళో ఫ్యాక్టరీలు ఉపాధి తగ్గిపోతుంది, మన పిల్లలకి అవకాశాలు లేకుండా పోతాయి, మన ఆదాయాలు తగ్గిపోతాయి. కాబట్టి నష్టమేమో మనకి ఇక్కడ లోకల్గా కనిపిస్తుంది, లాభమేమో ప్రపంచం మొత్తానికి అందరు కలిసి వస్తే ఏదో వస్తే రావచ్చు. కాబట్టి ఇలాంటివి చాలా కష్టమైన అంశాలు. భూతాపం పెరగకూడదంటే వాతావరణంలో కర్బన వాయు అవశేషాలు 1,00,000 కోట్ల టన్నులు దాటకూడదని తేల్చారు. కానీ ఇప్పటికే ఇందులో సగం పోగుబడిపోయింది. ఫ్యాక్టరీల గొట్టాలు మొదలుకొని వాహనాల నుంచి వచ్చే కర్బన ఉద్గారాలు, మనం వాడే ఏసీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు విడుదల చేసే ఉద్గారాలన్నీ ఓజోన్ పొరకి చిల్లులు పొడుస్తున్నాయి. ఇప్పటికైనా శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి సౌర, అణు విద్యుత్ వంటి వాటి వైపు మళ్లాల్సిన తక్షణ అవసరాన్ని సూచిస్తున్నాయి. ప్రపంచంలో ఇలా పారిశ్రామికీకరణతో కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ చేస్తున్న మొదటి దేశం చైనా. ఆ తరువాత స్థానం అమెరికా, 3వ స్థానంలో భారత్ ఉంది. మన తరువాత EU, ఆస్ట్రేలియా ఉన్నాయి. ప్రపంచవ్యాప్త ఉద్గారాల్లో 45% ఉద్గారాలు ఈ 5 ప్రాంతాల నుంచే వస్తున్నాయి. కానీ వాటి భారం మటుకు మొత్తం ప్రపంచం మోయాల్సి వస్తోంది. ముఖ్యంగా పెద్ద దేశాలు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలు వాళ్ళ యొక్క ఉద్గారాలని తగ్గించలేవు. ఎందుకంటే వాళ్ళు తగ్గించాలి అని అంటే చాలా కష్టపడాలి. వాళ్ళు ఆల్రెడీ దాన్ని పెంచారు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా ఎక్కువగా ఉద్గారాలను వదిలే దేశంలో చైనా ఒకటి, అమెరికా ఒకటి, రష్యా, తర్వాత మిగతా ఫ్రాన్స్, జర్మనీ ఇలాంటి దేశాలన్నీ కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ భారత్లో కూడా ఉద్గారాలు వదులుతున్నారు, కానీ చాలా తక్కువ ప్రమాణంలో వదులుతున్నారు. నిజానికి ప్రపంచ దేశాలు తమ ఉద్గారాలు తగ్గించుకోవాలని 2015 లోపు దీనిపై ఒక స్పష్టమైన అవగాహనకు రావాలని 4 ఏళ్ల క్రిందటి COP సదస్సులో తీర్మానించుకున్నారు. కానీ దానికి సంబంధించిన ప్రయత్నాలంటూ ఏమీ జరగలేదు. ఏటేటా ఈ 10 దేశాలు కార్బన్ ఎమిషన్స్ పెంచడంతో పాటు ఆక్సిజన్ విడుదల చేసే చెట్లని నరికివేస్తూ పోవడంతో భూమి అగ్నిగోళంలా మండుతోంది. ఇప్పుడు వాతావరణంలో CO2 పరిమాణం గత 8 లక్షల ఏళ్లలో ఎన్నడూ లేనంత అధిక స్థాయికి చేరుకుంది. నిజానికి ఈ సదస్సు కన్నా ముందే అన్ని దేశాలు తమ కార్బన్ ఎమిషన్స్ తగ్గింపు లక్ష్యాలు ప్రకటించాలని యునైటెడ్ నేషన్స్ సూచనకి భారత్, అమెరికా సహా 148 దేశాలు ప్రకటించాయి. ఇవి చెప్పినట్లుగా తమ ఉద్గార లక్ష్యాల్ని పాటిస్తే 2100 నాటికి గ్లోబల్ వార్మింగ్ 2.7 డిగ్రీలకి పరిమితం అవుతుంది. అంటే ఇంకా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇవన్నీ కాగితాల మీద కాదు, ఆచరణలో ఉండాలి. కానీ అది సాధ్యం కాని రోజు ఏది సాధ్యం కాదు. ప్రభుత్వాలకు వాళ్ళ ఆలోచన విధానం వేరు. వాళ్ళు గ్లోబల్ వార్మింగ్ పేరు చెప్పి డబ్బు సంపాదించుకోవడానికి చూస్తున్నారు, కానీ దాంట్లో రియల్ ఎంత ఉంది, అసలు యాక్చువల్గా మనం ఏవి దెబ్బతీస్తున్నాయి అనేది. ఇంటర్నేషనల్గా ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్ అయితేనే వీళ్ళందరూ మాట్లాడింది అదే, పొల్యూషన్ గురించే మాట్లాడతారు. కానీ ఫైనల్గా మళ్ళీ మాట్లాడేది గ్లోబల్ వార్మింగ్ అంటారు. అదే వాళ్ళు చేసే తప్పు. పొల్యూషన్ తగ్గించుకోవటం ఎలాగా, దేశాలను ఎలా కంట్రోల్ చేయాలా, మల్టీనేషనల్ కంపెనీల రోల్ నుంచి పక్కకు తీసేసి వీటిని ఎట్లా చేయాలా అని చేయటం లేదు. ఇదేదో అమెరికా సమస్య, ఆస్ట్రేలియా సమస్య కాదు,
ఎవరికెవరు పట్టించుకోకుండా వదిలేయడానికి. ఇది ప్రతి ఒక్కరి సమస్య. ప్రతి ఒక్కరూ దీనికి బాధితులుగా మిగిలిపోకూడదంటే అందరూ పరిష్కారంలో భాగస్వాములవ్వాల్సిన సమస్య. ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికన్ సెనేట్ ఈ కార్బన్ ఎమిషన్స్ పై అంతర్జాతీయ ఒప్పందాల్ని దేన్ని అంగీకరించలేదు. ఎక్కడి వరకు ఎందుకు 1997లో కుదిరిన కియోటో ఒప్పందాన్ని ఇప్పటికే పక్కన పెట్టేసింది. ఇక అప్పట్లో సంతకాలు చేసిన దేశాలు కూడా మాట తప్పాయి. ఇప్పటికీ ఏ ఒక్క దేశము మాట మీద నిలబడలేదు. ఒకవేళ 90% దేశాలు ఒప్పందానికి కట్టుబడి మిగిలిన 10 అగ్రదేశాలు హద్దులు మీరినా దాని పర్యవసానాలు ప్రపంచమంతా అనుభవించాల్సిందే. మన దేశం అందరినీ తగ్గించేసి భూతాపాన్ని 2 డిగ్రీలు తగ్గిద్దామండి అని క్యోటో ప్రోటోకాల్ 1997లో క్యోటో ప్రోటోకాల్ జపాన్లో ఒకటి జరిగింది. ఇదే ఇలాంటి సదస్సే. ఆ సదస్సులో తీర్మానం చేశారు, అందరూ తగ్గించుకుందాం అన్నారు. కానీ ఎవరు ఏ ప్రయత్నము చేయలేదు. మళ్ళీ 2020 కల్లా మనం తగ్గించేద్దాం 2 డిగ్రీలు అని పెట్టుకున్నారు. కానీ ఆ 2 డిగ్రీలు తగ్గిస్తారన్న ఇది లేదు. భారతదేశంలో మనందరి పేరుతో తలసరి సంవత్సరానికి 1.7 టన్నులు కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. అమెరికాలో 17 టన్నులు విడుదలవుతుంది, 16.6 టన్నులు, 10 రెట్లు తలసరి. చైనాలో 7.5 టన్నులు దాదాపు విడుదలవుతుంది, మనకంటే 4.5 రెట్లు ఎక్కువ. మనతో పోల్చదగ్గ ఏ దేశాన్ని చూసినా కూడా మీరు దక్షిణాఫ్రికా తీసుకోండి, రష్యా తీసుకోండి, బ్రెజిల్ తీసుకోండి, మెక్సికో తీసుకోండి, ఇండోనేషియా తీసుకోండి, మరొకటి తీసుకోండి, అందరూ మనకంటే రెట్టింపు 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు ఎక్కువ వాళ్ళు వదులుతున్నారు. కాబట్టి అన్ని దేశాలని సమానంగా చూసేసి మీరు ఉన్న తగ్గించేయండి అని చెప్పంటే అది సాధ్యం కాదు. ఇది ఒకటే కాదు, ఇప్పుడు ప్యారిస్లో సిఓపి సదస్సు ప్రధాన లక్ష్యం 2 డిగ్రీల టార్గెట్ రీచ్ కావాలంటే ఇవి సరిపోవు. ప్రభుత్వాలు ఒక్కటే కృషి చేస్తే చాలదు. ఇందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యము ఉండాలి. కార్బన్ ఉద్గారాలు కలిగించే ఏసీ వంటి వాటి వినియోగం తగ్గించడం, చెట్లను పెంచడం, విద్యుత్, పెట్రోల్ వినియోగం తగ్గించుకోవడం, పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచడం, సాధ్యమైనంతగా సహజ వనరుల వినియోగాన్ని ఎవరికి వారు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. లేకపోతే ప్రతి ఒక్కరూ బాధితులుగా మిగలాల్సిందే. సేవ్ ద ప్లానెట్ అనేది ప్రతి ఒక్కరి, ప్రతి దేశం లక్ష్యం కావాలి. అప్పుడే నిప్పుల కొలిమిలా మండుతున్న పుడమి తల్లి చల్లబడుతుంది. ఇది ఇప్పటి స్పెషల్ ఫోకస్. మరొక అంశంతో మరో ఫోకస్లో కలుసుకుందాం. నమస్కారం.